హాయ్ నమస్తే అందరికీ, నేను మీ వెంకట్. మరి ఏపీలో ఇప్పుడు ఏపీ అనే కాదు, మన తెలుగు ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తుంది ఏపీ అసెంబ్లీ ఫలితాల కోసం. అంటే అతిశయోక్తి కాదు, ఎందుకంటే పార్లమెంటరీ ఎలక్షన్స్ కంటే కూడా జనరల్గా మనకి అసెంబ్లీ ఎన్నికలపైన ఏ ప్రభుత్వము అధికారంలోకి, ఏ పార్టీ అధికారంలోకి మళ్ళీ వస్తుందా అనేది ఆసక్తి ఉంటుంది. అట్లనే ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే మరి దేనికదే రాష్ట్రం విడిపోయింది. ఇక్కడ తెలంగాణ ఎన్నికలు ఆల్రెడీ చూసాం మనం. అప్పుడు సర్వత్రా మనం తెలుగు ప్రపంచం, ఆంధ్ర అని కాదు, వేరే దేశాల్లో ఉన్న మన తెలుగు వాళ్ళు కూడా ఏ ప్రభుత్వం వస్తుందనే ఒక ఆసక్తి ఫలితాలు వచ్చే వరకు కూడా కంటిన్యూ అవ్వడం మనం చూసాం. సరే, మరి ఇప్పుడు జనరల్గా పార్టీ ఏదైనా కూడా ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పుడు మంత్రులుగా చేసిన వాళ్ళకి ఒక ప్రాధాన్యత ఉంటుంది. వాళ్ళు ఎక్కువగా ప్రజలతో కమ్యూనికేట్ అవ్వడానికి, మరి మీడియాతో కమ్యూనికేట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి మరి వాళ్ళు ఈసారి పోటీ చేసినప్పుడు గెలుస్తారా ఓడిపోతారా అనేది కూడా ఉంటుంది. అట్లనే వైసీపీలో ఇప్పుడు మరి 2019లో మనం చూసాం. అప్పుడు కూడా కొన్ని హాట్ కాన్స్టిట్యున్సీస్, అంటే ఉదాహరణకి మనకి అప్పుడు ఆయన రామకృష్ణారెడ్డి గారు పోటీ చేసిన ఏది మంగళగిరి నియోజకవర్గం ఒకటి చాలా ఇదైంది. 2018 అప్పుడు మనం తెలంగాణ ఎలక్షన్లో చూసినప్పుడు కొడంగల్, ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడ ఇది చేసినప్పుడు ఎంత ఇదైందో, సోషల్ మీడియా అంతా అక్కడే ఇది ఉండడానికి అంత ఆసక్తి ఆయన గెలుస్తుడా లేదా. ఎందుకంటే ఆయన్ని ఓడగొడటం కోసం అప్పుడు బీఆర్ఎస్ ఒక యజ్ఞంలాగా వాళ్ళు పనిచేశారు. కోర్స్ సరే, ఫైనల్లీ ఆయన అక్కడ ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత మళ్ళీ మల్కాజ్గిరిలో ఎంపీగా ఆయన విజయం సాధించడం అనేది ఒక రికార్డు. అది తర్వాత ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. తెలంగాణ ప్రజల అభిమానాన్ని చూరగొని, అది వేరే విషయం. సో అట్లనే మరి 2019లో మనం చూస్తే నగరిలో రోజా గారు గెలుస్తారా ఓడిపోతారని ఒక టెన్షన్ ఉంది చివరి దాకా. అట్లనే నెల్లూరులో మరి అనిల్ కుమార్ గారు, ఆయన మరి నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, ఆయన మీద గెలుస్తారా ఓడిపోతారా అనేది ఒక ఇది జరిగింది. అలాగే మరి ఇంకా గుడివాడలో కొడాల నాని గారు, మరి అట్లా మరి చిలకలూరుపేటలో పోటీ చేసినటువంటి విడదల రజనీ గారు, మరి అట్లా అన్ని చోట్ల ఇప్పుడు ఎప్పుడు కూడా ఒక ఆసక్తికరమైనటువంటి తాడిపత్రి కావచ్చు, పరిటాల అక్కడ, అంటే అనంతపురం జిల్లాలో కొన్ని చోట్ల, చంద్రగిరి, తర్వాత మరి కుప్పం చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యున్సీ. మరి ఇప్పుడు తర్వాత మనకు 2019 ఏపీ ఎలక్షన్స్లో బాగా ఇదైనటువంటిది పవన్ కళ్యాణ్ గారు జనసేన అప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేయటం చూసాం. మరి భీమవరం, ఆయన పోటీ చేసినటువంటి భీమవరం, గాజువాక నియోజకవర్గాలు, మరి అది ఏమవుతుంది ఫలితం అనేది చాలా ఇంట్రెస్ట్గా ఫలితాలు వచ్చే వరకు కూడా ఎవరికి వాళ్ళు అనాలిసిస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు నా అబ్జర్వేషన్ ప్రకారం అంటే మరి 2019లో టీడీపీ పైన ఏ విధమైనటువంటి వ్యతిరేకత అయితే రిఫ్లెక్ట్ అయిందో, అంతకు మించిన వ్యతిరేకత ఇప్పుడు ఈ 5 ఏళ్లలో జగన్ గారి పరిపాలనలో 5 ఏళ్లకే రావటం అనేది చాలా ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశంగా నేను అయితే పరిగణిస్తున్నాను. ఎందుకంటే ప్రజలు ప్రభుత్వాన్ని మార్చాలి అనేది ఎప్పుడంటే ప్రభుత్వం మీద, ప్రభుత్వాలు వివిధ వర్గాల పట్ల అనుసరించిన విధానాలు కరెక్ట్గా వాళ్ళు చెప్పింది ఒకటి చేసేది ఒకటి అయినప్పుడు, లేదంటే వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయించాలన్నప్పుడు, ఉద్యోగ వర్గాలపైన మనం ఆంధ్రాలో చూసినట్లయితే జగన్ గారి పరిపాలనలో ముఖ్యంగా ఉపాధ్యాయుల్ని ఎంతో వేదనకు గురి చేయటం, వాళ్ళకి సిపిఎస్ రద్దు చేయకపోగా వాళ్ళని అనేక రకాలుగా ఇది చేయటం అనేది కూడా నిజంగా వాళ్ళ మనోభావాలను దెబ్బతీసింది. మరి వాళ్ళ పిఎఫ్ ఫండ్లు కూడా లేకుండా, ఆ లోన్లు అప్లై చేసుకుంటే రుణాలు ఇవ్వకుండా, మరి వాళ్ళకి అసలు ప్రభుత్వం దాచిపెట్టిన డబ్బులను కూడా వాడేసుకున్నటువంటి పరిస్థితి చూస్తే ఇప్పుడు వాళ్ళు ఉక్కులాగా నిలబడ్డారు. ఏది ఎట్లయినా సరే ఈసారి వైసీపీని ఓటగొట్టి తీరాలి అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు మరి అది అన్ని జిల్లాల్లో నిలబడినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా నా పరిశీలనలో మిగిలిన అంశాల కంటే ప్రభుత్వం మీద, జగన్ గారి పరిపాలన మీద, ఆయన టీం మెంబర్స్ పరిపాలన మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత రావటమే ప్రధాన అంశం. ఈ ఎన్నికల్లో ఒక భయం పుట్టింది ప్రజల్లో. ముఖ్యంగా ఆ ల్యాండ్ యాక్ట్ లాంటివి, శాంతి భద్రతల విషయాల్లో మరి పోలీసుల్ని కంట్రోల్లోకి తీసుకుని మరి ఇష్టారాజ్యంగా దాడులు, దండయాత్రలు చేయించటం, మరి కొన్ని ప్రాంతాల్లో అయితే అసలు మా దయా దాక్షిణ్యాలు ఉంటేనే మీరు బ్రతకాలన్నట్టుగా వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొన్ని చోట్ల దారుణంగా వ్యవహరించటం. దీంతో అన్ని విధాలుగా ఏపీ ప్రజలు భయపడిపోయారంటే కూడా అతిశయోక్తి కాదు. ముఖ్యంగా పట్టణ ప్రజలు ఇప్పుడు ఏపీ 2024లో కొత్త చరిత్ర రాస్తున్నది
మధ్యతరగతి పట్టణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మధ్యతరగతి ప్రజల్ని ఆధిపత్యం చేసి వాళ్ళని అవమానపరిచి వాళ్ళ మనోభావాలను దెబ్బతీసి వాళ్ళకి భవిష్యత్తు లేకుండా భయం క్రియేట్ చేశారు కాబట్టి అంత కసిగా ఓటింగ్ జరిగేది అనేది నా అబ్జర్వేషను. ఇప్పుడు నేను చెప్పేది ఇక్కడ అభ్యర్థులు గెలవచ్చు పోతారనే దానికి కూడా నా క్రైటీరియా ఇదే. ప్రభుత్వం మీద వ్యతిరేకత, విధానాల మీద వ్యతిరేకత, అభ్యర్థుల మీద వ్యతిరేకత, ముఖ్యంగా జగన్ గారు మళ్ళీ అధికారంలోకి వస్తే మన ఆస్తులు ఏవి మిగలవనేటువంటి తీవ్రమైనటువంటి భయము, ఆందోళనలో నుంచి పుట్టినటువంటి కసి అదే ఇదిగా జరిగింది. అదే తరహాలో రాజు మంత్రిగా మంచివాడు అయితేనే మంత్రులు కూడా మంచివాళ్ళు అవుతారు. రాజు నియంత మరి ఒక ఇది అయినప్పుడు మంత్రులు కూడా అట్లనే ఉంటారు. అదే వర్తిస్తుంది అక్కడ జగన్ గారు అంటే టీం పరిపాలన విధానంలో. సో చూద్దాం, చీపురుపల్లి మెయిన్ అటు నుంచి చూసుకుంటూ వద్దాం. ముఖ్యమైన ఇదిలో మరి వైసీపీలో నూనె కాదు ఏ పార్టీలో ఉన్నా బొత్స సత్యనారాయణ గారు అంటే ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఇది ఉంటుంది రాజకీయంగా. ఆయన విజయనగరం జిల్లా మొత్తాన్ని కూడా లాస్ట్ టైం 2019లో విజయం సాధించి మరి వైసీపీకి 9కి అవుట్ ఆఫ్ 9 సీట్లు గెలిపించినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. వేరే చోట్ల ఆయన ఏ పార్టీలో ఉన్నా ఇతర ఓడిపోయినా కూడా ఆయన విజయం సాధించడానికి కూడా ఆయన రాజకీయ ప్రస్థానంలో మనం చూడొచ్చు. సో 2014లో కాంగ్రెస్ మరి అప్పుడు కొత్తగా రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్ర విభజనకి కాంగ్రెసే కారణం అని చెప్పి అక్కడ దాన్ని భూస్థాపితం చేస్తే కూడా ఆయన గెలిచింది అప్పుడు చీపురుపల్లి నుంచి. సో ఇప్పుడు మరి ఏంటి పరిస్థితి అనేది కనుక చూసినట్లయితే, ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రభుత్వ విధానాలు ప్రజలకి అన్ని రకాలుగా అన్ని వర్గాలకి అందినప్పుడే ప్రభుత్వం మీద ఒక పాజిటివ్ ఉంటుంది, లేకపోతే ఉండదు అది. సో ఆ వేళ చూసినప్పుడు వ్యక్తులుగా బొత్స లాంటి వాళ్ళు కొంత మినహాయింపు ఉంటుంది, వ్యక్తిగతమైనటువంటి ఇది వాళ్ళకి. అక్కడ మరి చీపురుపల్లిలో ఈసారి చూస్తే అక్కడ తెలుగుదేశం అభ్యర్థి లాస్ట్ టైం కూడా 30-40 వేల మెజారిటీతో విజయం సాధించడం జరిగింది బొత్స గారు అక్కడ. ఈసారి అక్కడ గంటా సత్యనారాయణ గారిని పోటీ దింపుదాం అనుకోండి చివరి ఇదిలో నేను అటు పోను, నాది ఇక్కడ భీమిలి కాబట్టి అక్కడికి పోతే నేను నాన్ లోకల్ అవుతానని చెప్పి ఆయన డ్రాప్ అయిపోవడంతో సేమ్ లాస్ట్ టైం పోటీ చేసిన అభ్యర్థికి అక్కడ చీపురుపల్లిలో మరి ఇవ్వడం జరిగింది. ఎన్నికల పరంగా పర్సెంటేజ్ పరంగా చూసుకున్నా కూడా అక్కడ సేమ్ 82% లాస్ట్ టైము అప్పుడు ఎంత అయిందో అంతే జరిగింది మ్యాక్సిమం. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే ఈయనకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి అంటే అక్కడ ఇద్దరు పోటీ చేసిన టీడీపీ నుంచి నాగార్జున గారు, ఇటు వైసీపీ బొత్స గారు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. అయితే ఈయనకు ఉన్నటువంటి ఆ హోల్డ్ గ్రిప్పు, ఎందుకంటే మరి అంత సీనియర్ లీడర్ని తొందరగా ప్రజలు నచ్చినా నచ్చకపోయినా కాదనుకోలేరు. ఒకవేళ మళ్ళీ అధికారంలోకి వస్తే ఒకవేళ ఆయన ఓడగొడితే మనకి మళ్ళీ ఇది ఉంటుందనే ఒక ఇది ఉంటుంది, జనాల్లో ఒక రకమైనటువంటి ఒక భయం ఉంటుంది. సో ఆ వేలో చూసినప్పుడు అక్కడ పోటాపోటీకి జరిగింది. ఈసారి మెజారిటీ తగ్గొచ్చు, కానీ అయినా కూడా అక్కడ బొత్స సత్యనారాయణ గారే విజయం సాధించే అవకాశం ఉంది. అంటే వైసీపీ మంత్రుల్లో నమ్మకంగా విజయం సాధించగలిగినటువంటి ఏకైక వ్యక్తి అయితే నాకు ఆయనే కనబడుతున్నారు. ఇక చూద్దాం తర్వాత అటు భీమిలీకి వస్తే అక్కడ గంటా సత్యనారాయణ గారు వర్సెస్ అవంతి శ్రీనివాస్ గారు. మరి వీళ్ళిద్దరికి పచ్చగడ్డేస్తే బగ్గు ఉంటుంది, ఇద్దరు ఒకే సామాజిక వర్గం అయినప్పటికి కూడా రాజకీయంగా ఎవరి దారులు వాళ్ళే. సో ఆ వేలో ఇప్పుడు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, ఆయన మీద కూడా కొంత వ్యతిరేకత అయితే ఫామ్ అయింది అనేక రకాలుగా. సో ఆ వేలో చూసినప్పుడు ఖచ్చితంగా అక్కడ తెలుగుదేశం అభ్యర్థి గంటా సత్యనారాయణ గారే విజయం సాధిస్తున్నారనేది నా అబ్జర్వేషను, నా పరిశీలన. సో తర్వాత అటు నుంచి సత్తెనపల్లికి వద్దాం. సత్తెనపల్లి అంటే గుంటూరు కాదు, కృష్ణా జిల్లాకు వద్దాం. కృష్ణా జిల్లాలో గుడివాడ అనేది చాలా ఇంపార్టెంట్. మరి గుడివాడ అనగలోనే మనకి కొడాల నాని గారు చంద్రబాబు నాయుడు గారిని ప్రెస్ మీట్ పెట్టి తిడుతున్నాయే మన మైండ్లో రికార్డ్ అవుతుంటే, అదే రివైండ్ అవుతుంటే ఆ వీడియోలు. ఆయన తిట్టడం కోసం పెట్టుకున్నారనేది జగమెరిగిన సత్యం. ఆయన పరిపాలన లేదంటే నియోజకవర్గ అభివృద్ధి బూడిద ఏం లేవు. ఆయన మీద వచ్చిన ఆరోపణలు ఏది సంక్రాంతి పండుగలప్పుడు క్యాష్ నవ్వులు కూడా పెట్టేసి మరి ల్యాండ్లు కబ్జాలు ఇట్లా అనేక రకాల ఆరోపణలు ఆయన మీద రావడం జరిగింది. సో ఈసారి అక్కడ మరి ఆయనకి గుడివాడకి పోటీగా ఈసారి మంచి క్యాండిడేట్ని ఆడ దింపడం జరిగింది. ఏది వెనిగండ్ల రాంబాబు అని చెప్పి ఎన్ఆర్ఐ ఒక ఆయన్ని టీడీపీ పార్టీ నుంచి అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని దింపడం జరిగింది. సో
జగన్ గారి మీద వ్యతిరేకత, వైసీపీ పార్టీ మీద వ్యతిరేకత, ఆయన మీద వ్యతిరేకత, అన్ని రకాల వ్యతిరేకతలు వెరసి గుడివాడలో తెలుగుదేశం పార్టీ ఘనమైన మెజారిటీతో గెలుస్తుందనడంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు, అందులో డౌటే లేదు. తర్వాత ఇక అటు నుంచి కృష్ణా జిల్లాలో మరి అంటే వ్యక్తుల పరంగా అంత పాపులారిటీ మినిస్టర్ అంటే ఆయనే. ఆ తర్వాత జోగి రమేష్ గారు మరి చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం వాళ్ళని తిట్టడమే ఆయన పరమావధిగా అన్నట్టుగా తిట్లతో జగన్ గారిని ఇంప్రెస్ చేసి మరి మంత్రి పదవి సాధించినటువంటి వ్యక్తిగా ఆయన చెప్తుంటారు. ఆ పార్టీలో వాళ్ళే కొంతమంది తెర వెనుక. సో పెనమలూరు నియోజకవర్గం నుంచి లాస్ట్ టైం ఆయన కృష్ణా జిల్లా పెడని నియోజకవర్గం నుంచి బీసీ అభ్యర్థిగా ఆయన విజయం సాధించారు. తర్వాత మరి రెండో దఫాలో ఆయనకు ఒక మినిస్ట్రీ కూడా ఇచ్చారు. మరి ఆయన అయితే ఓడగొట్టాలి, పెనమలూరు సీటు దగ్గరే రచ్చ జరిగింది. ఆయన నాన్ లోకల్ అని చెప్పి అనేక రకాలుగా అక్కడ ఇది జరిగింది జోగు రమేష్ గారు ఇదిలో. సో బోడే ప్రసాద్ గారు అని చెప్పి టీడీపీ క్యాండిడేట్ అక్కడ. సో ఆయన బీసీ సామాజిక వర్గమే. ఈయన మీద ఉన్న వ్యతిరేకత, ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, మరి ఈయన ఎట్లా చూసుకున్నా కూడా అక్కడ గెలిచేది. జోగి రమేష్ గారు ఆడ ఓడిపోతున్నారు. బోడేపూడి ప్రసాద్ గారు ఆడ టీడీపీకి అభ్యర్థే టీడీపీ జనసేన కూటమి అభ్యర్థి విజయం సాధిస్తున్నాడు అనేది నాకు అంటే నా అబ్జర్వేషను. తర్వాత సత్తెనపల్లికి వెళ్దాం. మరి అంబటి రాంబాబు గారి గురించి చెప్పనవసరం లేదు. ఆయనకి అసలు సీట్ ఇస్తే మేము పనిచేయమని చెప్పి అక్కడ లోకల్ క్యాడరే ఎదురు తిరిగారు. అది మనం చూసాం స్వయంగా. అయినా కూడా ఆయనకే సీట్ ఇచ్చారు. ఆయన చేసినటువంటి పనులు ఏమున్నాయా అంటే, ముఖ్యమంత్రి చేస్తే కదా పనులు, ఎమ్మెల్యేలకి ఆ క్రెడిట్ వస్తుంది, గుడ్ విల్ అనేది. అసలు ముఖ్యమంత్రే బటన్ నొక్కడం తప్ప ఏమీ చేయలేదనేటువంటి ఆరోపణ మనం చూస్తూనే ఉన్నాం. నిజంగా అది కాదనలేటువంటి పరిస్థితి. అభివృద్ధి పనులు ఏం చేశారు? వివిధ అంటే పేదరికంలో ఉన్న ఎస్సీలు, ఎస్టీలు, బీసీల్లో వాళ్ళకి ఈ డబ్బులు ఇచ్చేసి ఓటు బ్యాంక్గా మలుచుకుందాం అనేటువంటి ఒక ఆలోచన తప్ప రోడ్లు బాగు చేశారా, పరిశ్రమలు తెచ్చారా, ప్రాజెక్టులు కంప్లీట్ చేశారా? మరి అసలు ఆ మద్యం లిక్కర్ పాలసీ విధానం ఏంటి? ఎవడికి ఇష్టం వచ్చిందో ఆడ పూర్తి చేస్తానని చెప్పి, అసలు పూర్తిగా మద్యపానం నిషేధం చేస్తానని చెప్పి మళ్ళీ దాన్ని తిరగొట్టి ఆయనకు నచ్చిన బ్రాండ్లు పెట్టి దాన్ని మీద గుత్తాధిపత్యం, ఆ సోర్స్ అంతా ఆయనకి వెళ్ళేలాగా చేసుకుందని చెప్పి రాష్ట్రం అంతా కూడా కూస్తూ ఉంది. అలాగే ఇసుక విధానం, అలాగే ఇసుక డబ్బులన్నీ ఎడిపోతున్నాయి, రాష్ట్ర అభివృద్ధికి కాకుండా ఎడిపోతున్నాయి, ఆయన జబ్బులోకి పోతున్నాయి అని ఆరోపణలు ఉన్నాయి. అది నిజమేననేది మరి జగమెరిగిన సత్యం. అలాగే మరి ఆ అన్నా క్యాంటీన్లు ఆయనకి నచ్చలేదు. పేదవాళ్ళకి 5 రూపాయలతో డ్రైవర్ వర్గాలకి, మిగిలిన అందరి వర్గాలకి గవర్నమెంట్ కొంత సబ్సిడీ భరిస్తూ తక్కువ ఇదికి ఇచ్చేటువంటి ఒక ఇదిగా అయినప్పుడు, ప్రోగ్రాం మంచిదైనప్పుడు, పేరు నచ్చకపోతే, అన్నా నచ్చకపోతే వైఎస్ఆర్ క్యాంటీన్లను పెట్టుకుంటే కూడా బాగానే ఉండేదిగా, తప్పే ఉంది. అదేమి చేయకుండా దాని మీద ఆధారపడ్డ వాళ్ళందరూ పొట్టగొట్టేసి 10 లక్షల మంది సుమారుగా పూర్తిగా దాన్ని బ్యాన్ చేయడం అనేది ఒక దుర్మార్గమైనటువంటి ప్రక్రియ. దానికి ఆల్టర్నేటివ్ ఏం చేయలేదు. తర్వాత అమరావతిని ఎక్కడ డెవలప్ చేస్తే అది చంద్రబాబు నాయుడికి పేరు వస్తుందో అని చెప్పి అమరావతి వేదికగా అప్పుడు మరి ఏదో జరిగిపోయిందని చెప్పి ల్యాండ్ స్కాము మరి ఇది చేసి దాన్ని నాశనం చేసి ఏది కాకుండా వీళ్ళు ఎక్కడో మూడు రాజధానులు ఉండాలని చెప్పి ల్యాండ్లు అక్కడ ఆ ప్రాంతాల్లో ల్యాండ్లు మరి వీళ్ళు కబ్జాల స్వాహా పరంపర కోసమే అది పెట్టుకున్నారని చెప్పే విమర్శ, ఇట్లా అనేక రకాలుగా ప్రజలు రియలైజ్ అయిపోయారు. దానికి సంబంధించి మరి ఇంకా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చారు జగన్ గారు. దాంతో ప్రజలు షేక్ అయిపోయారు. అమెరికా నుంచి అనకాపల్లి దాకా అంతా తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ పరుగులు పెట్టుకుంటూ వచ్చారు. హైదరాబాద్ నుంచి 30-40 బస్సులు వేసుకొని ఓటింగ్ వేయడం అనేది నా జీవితంలో నేను ఎప్పుడు చూడాల, మొన్న జరిగింది. సో భయం పడుతుంది. వారు నాయను వీళ్ళు మళ్ళీ వస్తే ఇంకా మనకేం మిగలదు, మనకు భవిష్యత్తు లేదు, మన పిల్లలకు ఉద్యోగాలు లేవు, మన ఆస్తులు కూడా మనకు కాకుండా పోతాయి అనేటువంటి భయాన్ని క్రియేట్ చేసిండు జగన్ గారి పరిపాలన. దాని నుంచి పుట్టిందే ఈ కసి. దాంతో ఈసారి మినిస్టర్లు అందరూ మట్టి కొట్టుకుపోవటం ఖాయం అనేది క్లియర్గా కనబడతా ఉంది. సో నాకు ఒక పార్టీ మీద ప్రేమ, ఇంకొక పార్టీ మీద ద్వేషాలు కాదు, జరిగిన వాస్తవాలు చూద్దాం. ఎందుకంటే ఇదే జగన్ గారు 2019లో వస్తున్నప్పుడు ప్రజలు బ్రహ్మరథం పట్టిన విషయాన్ని కూడా మర్చిపోకూడదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కమిటీల మీద, ఆయన కొడుకు మీద, ఆయన సామాజిక వర్గం మీద ఉన్న వ్యతిరేకతని ప్రజలు చూశారు. ఇక వాళ్ళు వస్తే, తెలుగుదేశం వస్తే మళ్ళీ మనం బతకలేమనే భయంతో
జగన్ గారు ఒక అవకాశం అంటే ఫ్రెష్ క్యాండిడేట్ అయినటువంటి ఆయనకి, మరి మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ఆర్ గారి తనయుడు, వాళ్ళ నాన్నగారు ప్రజలకు మంచి పని చేసింది, ఈయన కూడా అట్లా ఏమైనా చేస్తాడేమని, వాళ్ళ అమ్మగారు వాళ్ళ చెల్లిగారి పాప ఈయన జైలు పాలైతే జైల్లో ఉండే ఆరోపణలు ఎదుర్కొంటూ ఉంటే ఆ పార్టీని కాపాడారు, వాళ్ళ సానుభూతి, అట్లా అనేక రకాలుగా మరి ఈయన కూడా ప్రజల్లో తిరిగిండు మారతడు అని అనుకుంటే ఏమీ కాకుండా అంతకు 10 రెట్లు చంద్రబాబు నాయుడే అప్పుడు ఆ టైంలో భయం అని అనిపిస్తే వాళ్ళకి 10-20 రెట్లు భయం పుట్టించింది ఈయన పరిపాలన. సో అందులో నుంచి జరుగుతుంది. ఇంక వేరే పెద్ద పెద్ద లాజిక్లు ఏం అవసరం లేదు. ఏది గెలుపు ఓటములకు సంబంధించి ఇక్కడ. సో సత్తెనపల్లికి వెళ్తే అట్లనే ఆయన్నే దింపారు బలవంతాన. ఎవరు అక్కడ ప్రజలు వద్దంటున్నా కూడా ప్రజలకి సత్తెనపల్లి ఈయన ఎవరో అక్కడ మున్సిపాలిటీ ఇదిలో ఒక అతను పాపం చనిపోతే 5 లక్షలు చెక్ వస్తే అందులోనూ కూడా డబ్బులు అడిగినటువంటి ఘనాపాటి మన అంబటి రాంబాబు గారు. అది ఆయన మైండ్ సెట్. అంత దారుణమైనటువంటి డబ్బు పిచ్చున్నోడు. తర్వాత పవన్ కళ్యాణ్ తిట్టడమే ఆయన పని. అట్లా అంటే పవన్ కళ్యాణ్ని తిట్టడం కోసం ఒక 5-6 మందిని పెట్టారు, అదే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గాన్ని. అందులో ఈయన ఒక ఆయన అనమాట. సో ఈయన కాస్త లాయర్ కదా, ఏదో కొద్దిగా లాజిక్ అప్లై చేసి మాట్లాడుతున్నా అని చెప్పి ఆయన అనుకునేవాడు. సో ప్రజలు మంచి చెడు 2019లో ఆయన మాట్లాడుతున్నప్పుడు విన్నారు. మరి తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసిన పనులన్నీ అంతా చూసిన తర్వాత వామ్మో ఈయన మనకు అసలు నాయకుడిగానే వేస్ట్ అనేది ఇదైంది. సో అక్కడ టీడీపీ క్యాండిడేట్ కన్నా లక్ష్మీనారాయణ గారు, ఆయనకు మంచి గుడ్ విల్ ఉంది. సో ఇప్పుడు వైసీపీ మీద ఉన్న వ్యతిరేకత, అంబటి గారి మీద ఉన్న వ్యతిరేకత ఆబ్వియస్గా ఆయనకే ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా అది టీడీపీ గెలుస్తున్నటువంటి సీటు అనేది నా అభిప్రాయం. తర్వాత ఇక విడదల రజనీ గారు చిలకలూరుపేట నుంచి అక్కడ పత్తిపాటి పుల్లారావు గారిని ఓడించి ఒక సంచలనం అప్పుడు 2019లో. ఆ తర్వాత సరే మొదటి దశలో ఆమెకి మినిస్టర్ రాలేదు. తర్వాత అంటే తెలివి అందము అన్నీ కలగలిసినటువంటి మంచి లాంగ్వేజ్ ఇట్లా అన్ని రకాలుగా బీసీ అభ్యర్థి అయినప్పటికీ ఏదో లవ్ మ్యారేజ్ చేసుకోవడం అక్కడ ఇట్లా అనేక కారణాలు ఉన్నాయి. ఆమెకి 2వ దఫాలో మినిస్టర్ ఇచ్చారు, హెల్త్ మినిస్టర్గా. ఆమె మీద ఆమె ఒక నియంత అధికారంలోకి వచ్చాక అయిపోతుందని చెప్పి అక్కడ కూడా నియోజకవర్గంలో ఆమెకి ఈసారి ఇస్తే మేము పని చేయమని చెప్పి ఆమె మీద కూడా తీవ్రమైన వ్యతిరేకత వచ్చిన పరిస్థితిని మనం చూడొచ్చు. ఆమెను తీసుకొచ్చి నియోజకవర్గం అక్కడ ఉంటే ఇంకా ఓడిపోద్దని చెప్పి గుంటూరు వెస్ట్లో దింపారు. గుంటూరు వెస్ట్లో ఏం పైకి పిడుగులో మాధవి గారు అని చెప్పి టీడీపీ క్యాండిడేట్ని నిలబెట్టారు, సేమ్ అంటే బీసీ ఈక్వేషన్స్లోనే. కాబట్టి ఆ గుంటూరు వెస్ట్ కాదు తీసుకొచ్చి ఆమెకు తెలుసు ఓడిపోతున్నామని, ఇంకా చేయడానికి ఏం లేదు కాబట్టి ఏదో ప్రయత్నం అయితే చేసింది. కానీ ఆడ గెలిచేది ఖచ్చితంగా టీడీపీ అనేది నా పరిశీలన, అబ్జర్వేషను. అక్కడున్న ప్రజెంట్ డైనమిక్స్ని బట్టి రూలింగ్ పార్టీ మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత రావడం అనేది కామను. కానీ భయం వచ్చేసిందంటే ఆ నాయకత్వం మీద, ఆ నాయకుడి మీద ప్రజలు మళ్ళీ అవకాశం ఇవ్వడం అనేది చాలా కష్టమైన పని. సో అది పరిస్థితి. ఆ తర్వాత ఇక వీళ్ళ వరకు చూసాం కదా, బొత్స సత్యనారాయణ గారిని చూసాం. తర్వాత గుడివాడకు వచ్చాం, కోడాల నాని గారు, గోవింద ఓడిపోవడం ఖాయం. ఆ తర్వాత ఇక అటు నుంచి సత్తెనపల్లికి వెళ్తే అంబటి గారు ఓడిపోవడం ఖాయంగానే కనిపిస్తుంది నాకు. ఆ తర్వాత విడదల రజనీ గారు, ఆమె ఓడిపోవటం ఖాయంగానే కనపడతా ఉంది. ఆ తర్వాత ఇక పిఠాపురానికి వెళ్దాం. పిఠాపురం అంటే సరే అక్కడ మినిస్టర్లు కాకపోయినా అది ఇప్పుడు దేశవ్యాప్తంగా మన తెలుగు సమాజమే కాదు దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు పిఠాపురం. ఎందుకంటే పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి ఇమేజ్, సినిమా హీరోగా ఆయనకున్న ఇమేజీ, అలాగే పార్టీ నాయకుడిగా ఆయనకున్నటువంటి ఇమేజీ, ఇట్లా అనేక రకాల ఇదితో విపరీతమైనటువంటి ఫాలోయింగ్ ఆయనకు వచ్చింది. ఇప్పుడు మీడియా కూడా టూ మచ్గా నేషనల్ మీడియా కవర్ చేయటం మనం చూసాం. ఇండియా టుడే, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇట్లా అనేక రకాలుగా నేషనల్ మీడియా కవర్ చేసింది, ఎన్డీటీవీ అందరూ కూడా. సో దాంతో ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఏపీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో అంటే నంబర్ 1 ప్లేస్లో ఉన్నది ఆబ్వియస్గా 100% పిఠాపురం అనే చెప్పాలి. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ అనేక అంశాలు, ప్రభుత్వం మీద వ్యతిరేకత. సరే వంగాగీత గారు సాధారణమైనటువంటి ఆషామాషి నాయకురాలేం కాదు, ఆమెకు కూడా మంచి ప్రొఫైల్ ఉంది. సమైక్యాంధ్ర నుంచి ఆమె టీడీపీలో గెలిచారు, ఎమ్మెల్యేగా, ఎంపీగా. అలాగే పిఠాపురం నుంచి కూడా ఒకసారి గెలిచారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ని ఓడగొట్టాలి, ఆయన మానసికంగా దెబ్బతీయాలనేది ఎత్తుగడ జగన్ గారిది, వైసీపీ వాళ్ళది. ఎందుకంటే ఆయనే కనుక టీడీపీతో అలయన్స్ అయ్యి ఉండకపోతే
మళ్ళీ హాయిగా అధికారం మాకే వచ్చేది వాళ్ళ స్ట్రాంగ్ ఫీలింగ్. కాబట్టి ఇతన్ని మనం 2019లో ఎట్లయితే ఓడగొట్టి మెంటల్గా డిప్రెషన్లోకి పంపించినామో కొద్ది కాలం, ఈసారి ఇంకా పూర్తిగా కంప్లీట్గా ఆయన్ని వీక్ చేయాలి. ఎందుకంటే ఎంత అయినా కూడా ఒక పార్టీ అధినేత అయి ఉండి అంతకుముందు 2 సార్లు ఓడిపోయి మళ్ళీ ఇప్పుడు కూడా ఓడిపోతే నిజంగా వాయిస్ ఉండదు, మనసు లోపట బాధ ఉంటుంది ఎటువంటి నాయకుడికైనా. ప్రజలు ఏమో తండోపతండాలుగా వస్తున్నారు, మరి ఓటింగ్ వేసేటప్పటికేమో వెనక్కి బిక్కొని అక్కడ ప్రలోభాలకు ఇదైపోయి గెలిపించకపోతే ఏమవుతుంది? సో ఆ వేలో సరే ఇక్కడ ప్రజల యాటిట్యూడ్ అయితే ఈసారి మారింది. ఒకసారి ఆయనకు అవకాశం ఇవ్వాలని ఫిక్స్ అయ్యిండ్రు. అక్కడ 100 కోట్లు ఖర్చు పెట్టారు పవన్ కళ్యాణ్ని ఓడగడటానికి. అయినా సరే పిఠాపురం ప్రజలు ఈసారి వరకు పవన్ కళ్యాణ్ని గెలిపిస్తున్నారు. మెజారిటీ అదొక 40,000 పైన ఈజీగా ఉంటుందనడంలో డౌటే లేదు. అక్కడ వంగాగీత వైఎస్సీపీ ఇది కంటే కూడా వంగాగీత గారికి ఇద్దరు ఒకటే సామాజిక వర్గం. ఆఫ్ కోర్స్ ఆమెకి వ్యక్తిగతంగా కూడా మంచి పలుకుబడి ప్రజల్లో ఆదరణ ఉన్న విషయాన్ని కూడా మనం చూడవచ్చు. వంగాగీత గారు కాకుండా అక్కడ వేరే ఎవరైనా కూడా పవన్ కళ్యాణ్ గారు అసలు వాళ్ళు వైసీపీ వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ఉంటే ఈయన ఎక్కడ కూర్చున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు విజయం సాధించడం ఖాయం. అది అందరికీ తెలుసు. సో అది ఇక నగరకి వెళ్దాం. రోజా గారు అంటే ఒక సంచలనం ఎప్పుడు కూడా. మరి ఆమె ఈసారి లాస్ట్ టైమే గెలుస్తుందో ఓడుతుందో అనే విధంగా జరిగింది పరిస్థితి. ఒక 3,000 మెజారిటీ ఓట్లతో గెలిచింది ఆడ గాలి భాను ప్రకాష్ పైన, టీడీపీ అభ్యర్థి పైన. ఈసారి అక్కడ ఒక 30 నుంచి 40 వేల ఓట్లతో డిఫరెన్స్తో తెలుగుదేశం అభ్యర్థి గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనేది అక్కడ మనకి తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈమె సోదరులు అక్కడ మంచిగా గ్యాంగుల్ని పెట్టేసి ఇసుక మాఫియా అంతా చేస్తున్నారనే ఆరోపణలు అనేక ఉన్నాయి. తర్వాత నియోజకవర్గంలో ఉండకుండా అప్పుడప్పుడు షోఅప్ చేస్తారనే ఇది కూడా ఉంది. మొత్తం మీద సరే ఆమె యాక్ట్రెస్గా ఆమెకున్న ఆదరణ కావచ్చు, వివిధ అంటే ఎంటర్టైన్మెంట్ షోస్లో ఆమెకున్న మీడియా కవరేజ్ వల్ల కొంత హైప్ టూ మచ్గా ఉండడం, ఇవన్నీ సెకండరీ అయినా కూడా అక్కడ లోకల్లోనే ఈమె పార్టీలోనే ఆమె స్వయంగా చెప్పుకున్న పరిస్థితి మనం చూసాం. నా పార్టీ వాళ్ళే కుట్రలు చేస్తున్నారని చెప్పి. సో కాబట్టి ఆ విధంగా ఈసారి అయితే నగర్లో ఆమె గెలిచే ఛాన్సే లేదు. తర్వాత ఇక నగర్ నుంచి పెద్దిరెడ్డి అక్కడ ఉన్నారు కదా వర్సెస్ అక్కడ రామచంద్రారెడ్డి ఏది పొంగనూరు. ఈ పెద్దిరెడ్డి గారి వ్యవహారం అంతా జనాలకు తెలిసిందే. ఆయన అన్నిటికీ అక్కడ ట్యాక్స్లు వేస్తూ ట్యాక్స్ వసూలు చేయాల్సింది, కమిషన్స్ ట్యాక్స్ బాగా. కాబట్టి ఈసారి మట్టసంగా ఆయన్ని ఇంటికి పంపించడానికి ప్రజలు ఫిక్స్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. అక్కడ ఆయన కూడా గెలిచే అవకాశాలు లేవు అనేది నాకైతే నా పరిశీలన ప్రకారం నా అభిప్రాయం ఈ వ్యక్తిగతం. ఎందుకంటే ప్రజలు కొంత సర్వీస్ చేసే వాళ్ళని అవకాశం ఇస్తారు తప్ప మరీ ఆధిపత్యం, మరీ దోపిడీ, మరీ భయపెట్టి, మరీ హింస పెట్టే నాయకుల్ని భరించలేరు. సో ఆ వేలో పెద్దారెడ్డి గారిని సాగనంపడం ఖాయంగా కనబడుతూ ఉంది. తర్వాత ఇక కుప్పం అంటే చంద్రబాబు నాయుడిని బలహీనపరిచేస్తే అంటే 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఆయన ఓడగొట్టేస్తే అసలు ఇక వాయిస్ ఉండదు టీడీపీకి అనే ఎత్తుగడ పాపం జగన్ గారు మొదటి నుంచి ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చేసి అక్కడ ఏదేదో చేశారు. ఎట్లయినా సరే ఆయన బదనాం చేసి ఆయన ఓడగొట్టడమే టార్గెట్గా అక్కడ చాలా 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 చేశారు. ఎన్ని చేసినా ఆడ ఎంత డెవలప్మెంట్ చేసిండో ఆ నియోజకవర్గాన్ని అనేది అక్కడ ప్రజలకు తెలుసు. సో కాబట్టి అక్కడ వీళ్ళు చేద్దాం అనుకున్నది ఏది నడిచేది లేదు. అక్కడ ఎవరో భరత్ అనే అతన్ని నిలబెట్టారు వైఎస్ఆర్సీపీ తరఫున. పాపం ఈ పెద్దిరెడ్డి గారు కూడా చాలా ప్రయత్నాలు చేసింది అక్కడ. ఆయన ఏది ఓడగొట్టే రాజకీయాల్లో సరే ఎత్తులు పై ఎత్తులు అనేది ఉంటుంది, కానీ మరి దుర్మార్గమైనటువంటి ఎత్తుగాళ్ళు మరి అటువంటి వినాశన విధ్వంసకరమైనటువంటి ఆలోచన ధోరణిని 2019 నుంచి వీళ్ళు ఏపీ ప్రజలకి అందించారు వీళ్ళు. సో ఇది చాలా ప్రమాదకరం. దాన్ని గనక తొక్కివేయకపోతే హింసే ఎప్పుడు నిత్యం అటు అక్కడ హింస జరుగుతుంది కదా, రష్యా ఉక్రెయిన్కి ఇజ్రాయెల్కి హమాస్గా జరిగినట్టే ఇక్కడ కూడా కులాల పరంగా వర్గాల పరంగా కొట్లాడుకునే పరిస్థితి అయితే ఉందనేది నాకు అనిపిస్తూ ఉంది. సో కాబట్టి కుప్పంలో కూడా గెలిచేది వాళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా చంద్రబాబు నాయుడే అనేది క్లియర్గా అర్థమైపోతుంది. సో ఆయనకు మంచి గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చారు. 2014లో చంద్రబాబు నాయుడు కూడా గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చారు. ఆయన ఊరికే అది పట్టుకొని ఊకిలాడిండి, ఏది అమరావతి అమరావతి అమరావతి, వేరే ఏమీ ఫోకస్ పెట్టకుండా.
సో సాగనంపారు. వీళ్ళు అధికారం ఇస్తే వీళ్ళు ఏదో చేస్తారని జగన్ గారికి ఈయన మొత్తం ఈయన ఇంట్లోకి పంపుకోవటం, మాట్లాడితే పోలీస్ పవరు, ఈ వ్యవస్థలు అంటే ఏమీ లేదు. తాడిపత్రిలో ఏం జరిగిందండి, ఎస్పీ వెహికల్ని తగలబెడతారు వీళ్ళు. నెల్లూరు ఇప్పుడు మాచర్లలో ఆయన వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయి ఏది పోలింగ్ బూత్లో ఉన్న దాన్ని నేలకేసి కొడతారా? దానికి ఫస్ట్ మళ్ళీ పోలీసులు వంత మాడటమా? ఇడిపోతుంది ప్రజాస్వామ్యం ఇది. ఓరి నాయన, ఇంకా వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళు మనుషుల్లాగా కాదు, అధికారం వచ్చిన తర్వాత నియంతలకే బాప్ అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళని మనం ఇప్పుడు ప్రజలు గెలిపించాలని కోరుకుంటారా? సో కాబట్టి నగరి, పెద్దిరెడ్డి, పుంగనూరు, ఆ తర్వాత కుప్పంలో గెలిచేది టీడీపీ. హిందూపూర్కి వెళ్తే అనంతపురం జిల్లా. లాస్ట్ టైం ముగ్గురే మనకి మొత్తం రాయలసీమ నుంచి. అనంతపూర్లో ఇద్దరు, ఆయన ఎవరు పయ్యావుల కేశవ్ గారును బాలకృష్ణ గారు గెలిచారు. చిత్తూరు నుంచి ఆయన ఎవరు చంద్రబాబు నాయుడు గారు. 3 అవుట్ ఆఫ్ 52 ఎమ్మెల్యే సీట్స్ ఈసారి ఆ సీన్ మారుతుంది. సో హిందూపూర్లో కూడా అక్కడ అంటే వైఎస్ఆర్సీపీ తరఫున బాలకృష్ణ గారి పైన ఒక దీపిక అని ఒక బీసీ క్యాండిడేట్ని నిలబెట్టారు. సో అక్కడ అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత, ఆమెకి గుడ్ విల్ ఉన్నా కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత అక్కడ ఆల్రెడీ 2 సార్లు ఆయన గెలిచి ఉండడం ఉన్నటువంటి చాలా సానుకూల అంశాలే ఉన్నాయి. ఆడ కూడా బాలకృష్ణ గారు విజయం సాధించే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయి. సో ఆడ ఓటు కూడా 2019లో 77% జరిగింది, మొన్న కూడా 77% జరిగింది. ఆడ ప్రత్యేకంగా పెరిగింది తరుగుందంటూ ఏమి లేదు. ఇక మంగళగిరికి వద్దాం. మంగళగిరిలో లాస్ట్ టైం అది ఎంత హైప్ అయిందో చూసాం. 2019లో కనుక 18లో కొడంగల్ ఎంత ఇదైందో ఎలక్షన్స్లో సోషల్ మీడియాలో ఒక నియోజకవర్గ పరంగా సేమ్ అంతే జరిగింది ఇక్కడ కూడా మంగళగిరి. ఎందుకంటే లోకేష్ డైరెక్ట్గా మరి పోటీ చేస్తుండడం అనేది, ముఖ్యమంత్రి తనయుడు అయి ఉండడం, అక్కడ మరి అమరావతికి దగ్గర ఆ ల్యాండ్లు చాలా కథలు ఉన్నాయి అవడంతో అక్కడ మరి సీఎం మీద పోరాడినటువంటి చల్లా రామకృష్ణారెడ్డి గారు పోటీ చేస్తుండడం, మరి జగన్ గారు అక్కడికి వచ్చి ఆయన మంత్రి చేస్తానని చెప్పడం, ఇవన్నీ చాలా జరిగినాయి. సో అట్లనే డిప్యూటీ సీఎం చేస్తానని చెప్పారు అక్కడ ఏది పిఠాపురంలో వంగా గీత గారిని. అవన్నీ చెప్పినా కూడా ప్రజలు రామకృష్ణారెడ్డి గారి విషయం ఏదో చూశారు కాబట్టి అవి నమ్మే పరిస్థితి అయితే లేదులే. కాబట్టి ఇప్పుడు మంగళగిరిలో పరిస్థితులు మారిపోయినాయి. చల్లా రామకృష్ణారెడ్డి గారు ఆయనకే ఏమి చేయలేదు, ఆయన మళ్ళీ బయటకు రావడం, షర్మిల గారి పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరటం, మళ్ళీ బుజ్జగిస్తే ఇటు రావడం, మళ్ళీ ఏదో జరిగిపోయింది. అక్కడ ఏంటి ఆ స్టాండ్ అనేది అర్థమైపోయింది. సో కాబట్టి అక్కడ క్లియర్గా ఈసారి టీడీపీ పార్టీ నారా లోకేష్ గారు ఘన విజయం సాధిస్తున్న పరిస్థితే కనపడతా ఉంది. తర్వాత ఇక తాడిపత్రికి పోదాం. మరి రాయలసీమలో మోస్ట్ అంటే ఫ్యాక్షన్ ఇదిగా చెప్పుకునే నియోజకవర్గాల్లో తాడిపత్రి ఒకటి. జేసీ దివాకర్ రెడ్డి గారి అడ్డాగా చెప్తారు. అయితే లాస్ట్ టైము జగన్ గారి వైసీపీ హవాలో అది ఓడిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అశ్మిత్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి గారి అబ్బాయి, మరి ఆయన పోటీ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత అక్కడ కేతిరెడ్డి, పెద్దిరెడ్డి ఆయన ఈ 5 ఏళ్ల పరిపాలన కాలం ఒక టెర్రర్ పుట్టించింది. సో ఆయన్ని కూడా చూసాం కదా, ఎస్పీ వెహికల్ని కూడా వాళ్ళు తగలబెట్టి ఇచ్చే ఇది ఆ స్థాయికి వెళ్ళారు వాళ్ళు, ఏది ఈ వైసీపీ ఎమ్మెల్యే గ్యాంగ్. సో కాబట్టి ఆయన్ని సాగనంపడానికే ప్రజలు అక్కడ డిసైడ్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. అక్కడ టీడీపీ విజయం సాధించడమే ఖాయంగా కనబడుతూ ఉంది. ఇక ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, ఆయన ఒక ఆర్మీ పర్సన్ లాగా గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ ఒక ట్రెండ్ క్రియేట్ చేసి బాగా సోషల్ మీడియాలో పాపులర్ అయితే అయ్యింది. కానీ మరి ప్రజలకు చేసిన దానికంటే అక్కడ భూములు కబ్జాలు చేసుకుని అక్కడ మరి దళితులు తర్వాత వేరే ఓసీ వర్గాలు కలిసి చేసే ఒక టెంపుల్ కూడా ఏదో ఉంది అక్కడ. సో దళితులకి అది వారసత్వంగా సంవత్సరాల తరబడి వస్తూ ఉంది అక్కడ ఒక జాతర. దాంట్లో దళితుల యొక్క ప్రాధాన్యత లేకుండా చేయాలని చెప్పి ఆ టెంపుల్లో ఏం చేసినటువంటి ఇది అక్కడ యాంటీ దళిత్గా ఈయనకి పడింది అక్కడ బాగా. అట్లే కాకుండా మరి చాలా భూములని ఈయన కబ్జా చేసినటువంటి పరిస్థితి కూడా ఉండిందనే ఆరోపణలు ఉన్నాయి. మొత్తం మీద ఈయన కూడా ఈసారి అక్కడ సాగనంపటం ఖాయం అన్నట్టుగా కనపడుతుంది. అక్కడ వ్యూహాత్మకంగా కూటమిలో భాగంగా అక్కడ బీజేపీ అభ్యర్థిని నిలబెట్టారు, ఏది ధర్మవరంలో సత్యకుమార్ యాదవ్. సో అక్కడ కూటమి అభ్యర్థి గెలిచే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. ఇక తర్వాత పులివెందులకు వెళ్దాం.
జగన్ గారు పోటీ చేశారు అక్కడ. లాస్ట్ టైం 1,00,000కు పైగా దాదాపు 95,000 మెజారిటీతో విజయం సాధించారు. ఈసారి అయితే అక్కడ బీటెక్ పులివెందుల అంటే జగన్ గారి అడ్డ అంటే పులివెందుల. అది ఇప్పటి నుంచి కాదు, వైఎస్ఆర్ ఉన్నప్పటి నుంచి కూడా. మరి ఆయన మొన్న 2019లో ఘనమైన మెజారిటీతో విజయం సాధించారు. ఎవరో మన ముఖ్యమంత్రి గారు ప్రస్తుతానికి జగన్ గారు 95,000 మెజారిటీ సాధించడం జరిగింది. మరి ఇప్పుడు పరిస్థితి చూసినట్లయితే అక్కడ ఈసారి పోటీ చాలా తీవ్రంగానే జరిగినట్టుగా కనబడుతూ ఉంది. మనకి ఎన్నికల పర్సంటేజ్ పరంగా చూస్తే అప్పటికి ఇప్పటికి ఏమైనా పెరిగిందా అనేది చూస్తే పెద్దగా ఒక పాయింట్ తగ్గింది తప్ప పెరగలేదు పులివెందుల్లో. లాస్ట్ టైం 81.74 జరిగింది, ఇప్పుడు 81.6% అట్లా జరిగిందనమాట. సో బీటెక్ రవి మరి ఇక్కడ ఇద్దరు ఒకే వర్గం రెడ్డిస్. సో అయితే వాళ్ళు కూడా తక్కువేం కాదు అక్కడ. ఈసారి ఇంత మెజారిటీ అయితే వచ్చే పరిస్థితి అక్కడ లేదు. ఎందుకంటే అనుసరించిన విధానాలు ఇవన్నీ చాలా అంశాలు ఉన్నాయి. నేను ప్రామాణికంగా తీసుకున్నది ప్రభుత్వం మీద వ్యతిరేకత, ప్రభుత్వం జగన్ గారు అనుసరించిన విధానాలు, వైసీపీ ఎమ్మెల్యేలు వాళ్ళు ప్రవర్తించిన విధానం ప్రజలకు భయం పుట్టించింది. భయం నుంచి వాళ్ళు ఓటింగ్ చేశారు. ఈ అంశాలే నాకు మెయిన్. నేను ఇవే ప్రామాణికంగా తీసుకుంటున్నా. కాబట్టి ఇది గెలుపు ఓటములకు నేను చెప్పే లెక్క. మామూలుగా ఏది శాంపిల్స్ ఇన్ని తీసుకొని అవి ఇవి కులాలు కాదు. కులాలు ఎందుకంటే ప్రతి చోట సేమ్ అభ్యర్థులనే నిలబెట్టారు, ఒకే సామాజిక వర్గం, 1-2 చోట్ల తప్ప. ఇప్పుడు ఇక్కడ కేతిరెడ్డి వెంకటరామరెడ్డిని నిలబెట్టిన దగ్గర జస్ట్ ఈక్వేషన్ ఒక బీసీ క్యాండిడేట్ని నిలబెట్టారు అంతే. కానీ అవి కాదు. ప్రభుత్వం మీద అసలు ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలనేది ప్రజలు ఫిక్స్ అయ్యారు. 2019లో ఎట్లయితే టీడీపీ మీద ఫిక్స్ అయ్యారో సేమ్ వైస్ వర్సా రివర్స్ అయింది అంతే. కాబట్టి ఇంకా డబుల్ ట్రిపుల్ అయింది. 5 ఏళ్లలోనే ఇంత వ్యతిరేకత మూట కట్టుకోవటం అనేది ఓ మై గాడ్, ఇది దారుణం. తర్వాత ఇక చంద్రగిరి మరి లాస్ట్ టైం ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇక్కడ విజయం సాధించిండు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని దింపిండు అక్కడ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. సో ఇక్కడ అయితే టీడీపీ అక్కడ వేరే బీసీ క్యాండిడేట్ని మరి మునిప్రసాద్ అని చెప్పి ఆయన వెంకట మునిప్రసాద్ అని చెప్పి దింపారు అక్కడ. అంటే చంద్రగిరి చెవిరెడ్డి గారు మరి ఆయన ఈ 5 ఏళ్లలో ఆయన పేరు బాగా వినపడింది, ఆయన మీద విమర్శలు ఉన్నాయి అన్ని రకాలుగా. సో కాబట్టి చూసుకుంటే మొత్తం మీద జగన్ గారి ఈ 5 ఏళ్ల పరిపాలన, ఆయన విధానాలు, ప్రజలకు ఆయన చేసిన ప్రామిసులు, ఆయన ఇక్కడ పరిపాలనా విధానంలో ఆయన అప్రోచ్, కేడర్తో ఆయన అప్రోచ్, ఎమ్మెల్యేలతో ఆయన అప్రోచ్, ఎంపీలతో ఆయన అప్రోచ్. ఎమ్మెల్యేలు ఎంపీలు బహిరంగంగా విమర్శించకపోవచ్చు, మాట్లాడకపోవచ్చు, కానీ వాళ్ళకి ప్రాధాన్యత లేకుండా వాళ్ళని డమ్మీలు చేసినప్పుడు వాళ్ళు కూడా సైలెంట్గా ఉంటారా ఎలక్షన్స్ అప్పుడు? ఈ వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి ఎమ్మెల్యేలని బలహీనపరిచి ప్యాసివ్ చేసి డమ్మీలను చేసేస్తే ఇంకెక్కడ? తర్వాత వాళ్ళు అత చేసినా కూడా చాలా చోట్ల ఎమ్మెల్యేలు వాళ్ళు మేము మనుషులం కాదు, మేము నియంతలం, దేవుళ్ళం, మీరు మాకు బానిసలు అన్నట్టుగా ప్రవర్తించిన విధానం, మరి లా అండ్ ఆర్డర్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకోవటం, ప్రజలకు రక్షణ లేకపోవటం, కక్షపూరితంగా వ్యవహరించటం. అప్పుడు 2019లో ఏ జరిగినాయి అని చెప్పి ప్రజలు మార్పు కోరుకున్నారో అంతకు 10 రెట్లు జరిగేలాగా వీళ్ళు ప్రవర్తించారు ఈ 5 ఏళ్లలో. అందుకే ఈసారి ప్రభుత్వం మారాలి. మార్పు లేకపోతే మనం మళ్ళీ అసలు ఇక్కడ మనకు శాంతి భద్రతలు కాదు కదా, అసలు ఏ విధమైన రక్షణ ఉండదని చెప్పి భయపడిపోయారు. అందులో నుంచి పుట్టిందే ఈసారి ఎన్నిక ఇక్కడ. అట్లా జరిగింది, వాటి బేస్ మీద జరిగింది అనేది నా పరిశీలన. సో కాబట్టి ప్రజల మీద ఆధిపత్యం చేసి ప్రజల్ని పట్టించుకోకుండా వాళ్ళ మనోభావాలను పట్టించుకోకపోతే అది ఉద్యమ పార్టీ అయినా, వైసీపీ లాంటి పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా ఏదైనా కూడా ప్రజలు పక్కన పెడతారు. డెమోక్రసీలో ఉన్నటువంటి ఒక బ్యూటీ అదే. మధ్యతరగతి ప్రజలు, చదువర్లు, ఆలోచన పరులు అప్పుడు ప్రమాదంలో పడ్డప్పుడు ఖచ్చితంగా విఘ్నతతో వ్యవహరిస్తారు. గ్రామీణ ప్రాంతంలో పేదరికంలో కొట్టుమిట్టే వాళ్ళకే ఈ ఉచిత స్కీములు ఇంపాక్ట్ ఉంటుంది. వాళ్ళే అమ్మ మళ్ళీ ఇది రావాలని కోరుకుంటారు తప్ప ఆలోచన పరులు, మధ్యతరగతి వాళ్ళు మా బిడ్డల భవిష్యత్తు ఏంటి, రేపొద్దున వాళ్ళు చదువుకొని ఏంది, వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ ఏంటి, ఎకనామిక్ సెక్యూరిటీ ఏంటి, ప్రభుత్వం ఏం చేస్తుంది మా కోసం అనేది వాళ్ళు ఆలోచన చేస్తారు, వాళ్ళే మార్చేస్తారు. అలాగే ప్రభుత్వ వర్గాలు ఇప్పుడు ఆశా వర్కర్లు ఎట్లా చేశారు? వాళ్ళకి అధికారంలోకి వస్తే మంచిగా శాలరీ పెంచేస్తాం అది ఇది అని చెప్పి వాళ్ళు 20 ఏళ్ళు ఆడబిడ్డలు 20 రోజుల పాటు
మరి వాళ్ళు రోడ్డెక్కి శాలరీ పెంచమని చెప్పి ఇది చేస్తే వాళ్ళ మీద ఎస్మా చట్టం ప్రయోగించటమా? అత్యవసర ఇది అని చెప్పి వాళ్ళు అత్యవసర ఇది కింద వచ్చేవాళ్ళ అంగన్వాడీ ఉద్యోగులు. ఎంత దారుణమైనటువంటి అవమానం అది ఆడబిడ్డల్ని. సో ఆ కసి కూడా కనపడింది ఎన్నికల్లో. హైదరాబాద్ నుంచి 30-40 బస్సులు ఎందుకు వెళ్ళినాయి గోదావరి జిల్లాలకి? కసి, భయం. వీళ్ళు మళ్ళీ వస్తే ఇంక మన కుటుంబాలకు రక్షణ లేదు. డెడ్ బాడీలు డెలివరీ చేశారు కదా, అటువంటి వాళ్ళని మళ్ళీ ఎన్నికల్లో సీట్లు ఇచ్చి ముందు సీట్లలో కూర్చోబెట్టారు కదా. సుధాకర్ లాంటి ఒక డాక్టరు పొరపాటున ఆయన ఏదో ఒక మాట అన్నందుకు ఆయన్ని ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోలేదు కదా. చంపేయడమేనా? ప్రజలు బంగారం లాంటి అవకాశం అయితే జగన్ గారికి ఇచ్చారు 2019లో. ఆయన దాన్ని సద్వినియోగం పరచుకోలేదు, అది మాత్రం వాస్తవం. సో ఇట్లా చూస్తే మొత్తం మీద ఇప్పుడు నేను చెప్పిన దాదాపు ఒక 16 ఇదిలో వైసీపీ పార్టీ నుంచి విజయం సాధించే ఏకైక మినిస్టర్ నా పరిశీలన వరకు అయితే వైసీపీ మంత్రులలో ఒక్క బొత్స గారు తప్ప ఎవరూ కనపడతలా. మొత్తం ఓటమి పాలు కావటం తథ్యం అనేది నాకు క్లియర్గా నా పరిశీలన ప్రకారం అయితే అది. మరి చూద్దాం ఫలితాలు వచ్చిన తర్వాత ఏం జరగబోతుంది అనేది.